క్లియర్గా మీరందరూ కూడా ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, విల్ రీడిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, all collectors, minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్ లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి.